మాట్లాడదాం. అలీ గారు నమస్కారం. బాగున్నారా? 40 ఏళ్ళ క్రితమే బాగున్నాం. 40 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నాం ఇండస్ట్రీలో. 40 ఏళ్ళు సుదీర్ఘమైన కెరీర్, బాలనటుడి నుంచి ఇప్పటి వరకు. ఎన్టీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా అనిపిస్తుంది మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 40 years కెరీర్? అంటే చిన్న కమెడీని అవుదామని వచ్చాం. చిన్నది నుంచి పెద్ద కమెడీని అయ్యాం, తర్వాత హీరో అయ్యాం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాం. అంటే ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సింది నా నిర్మాతలకి, నా డైరెక్టర్లకి, నా రైటర్స్కి, నా కెమెరామెన్స్కి, అలాగే టైంకి మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ వాళ్ళకి, ప్రొడక్షన్ మేనేజర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయి లొకేషన్కి అంతా సిద్ధం చేసి మేము వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా సొంత మనిషిని చూసుకున్నట్టు చూసుకుంది ఇండస్ట్రీ. అలాగే హీరోస్, పెద్ద హీరో, టాప్ హీరోస్ అందరూ. సో అప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఇన్ని తరాలు చూసిన ఏకైక కమెడీ రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలాగే ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా వాళ్ళతో కూడా చేస్తున్నాం. అదృష్టం ఇది. అవును, అంటే ఇంత లాంగ్ కెరీర్ కమెడియన్ బహుశా లేరు అనుకుంటా ఇండస్ట్రీలో. ఉన్నారండి, చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. తమిళ్లో ఉన్నారు, మనోరమ్మ గారు. మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అల్లు రామలింగయ్య గారు. అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళు 60 years దాకా యాక్ట్ చేస్తూనే ఉన్నారండి. అంటే వాళ్ళకి 85 ఏళ్ళు వచ్చే వరకు చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి చేయటం కాబట్టి, బాలనటుడిగా బాలనటుడు కాబట్టి మీకు ఇంకా ఉంది కదా, లాంగ్ వే ఉంది ఇంకా. ఏంటి, ఎలా అసలు ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎలా వచ్చారు మీరు? రాజమండ్రి నుంచి సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయింది? బాలనటుడిగా అంటే కె విశ్వనాథ్ గారు ఫస్ట్ నన్ను చూసి నువ్వు బాగా చేస్తున్నారా మిమిక్రీ, సినిమాలు చేస్తా. అలాగే నేను చేస్తాను, సరే రా, రేపు పొద్దున్న రా అన్నారు. వెళ్ళాను. నా ఇష్టమైన, నా అభిమాని, బెస్ట్ కమెడియన్ రాజుబాబు గారు. రాజుబాబు గారు ద్వారా అంటే రాజుబాబు గారు అంత ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చా. ఆయన అంత నటుడు కావాలండి. సో ఆయనతో ఆ సినిమాలో కాంబినేషన్ కుదిరింది నాకు. ఫస్ట్ సినిమాని ప్రెసిడెంట్ పేరమ్మ, తర్వాత దేవుడు మావయ్య, తర్వాత 200 నిప్పులాంటి నిజం, ఘరాన దొంగ. ఈ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోచిలకలో బాబాయ్, అన్ని ఒక ఎత్తు, సీతాకోచిలక ఒక ఎత్తు. అందులో తర్వాత మీకు అలీ అనే ఒక కమెడియన్ ఉన్నాడు, బాలనటుడు బాగా. అవును, ఈ విజయవాడ వస్తే నాకు ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నన్ను ఇక్కడ తీసుకొచ్చి మధ్యాహ్నం మ్యాట్నీలో థియేటర్లో వదిలేరు నన్ను. ఇక చూడాలి, మొత్తం స్టూడెంట్సే పట్టుకొని, మామూలుగా కాదు, నిక్కర్లే చిన్నపిల్లండి, బుగ్గలు పెట్టి గిలిసేవాళ్ళు. ఎంత బాగా ఎక్కిస్తాయి బాబాయ్ అని క్యారెక్టర్. అవును, అందులో బాబాయ్. సో అట్టగా కెరియర్ స్టార్ట్.